ఎస్ ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలా ఏంటంటే ఒకసారి చెప్తారా ఏం చెప్పానమ్మా మీకు ఏం చెప్పాను నేను ఒకసారి చెప్పండి దానికి సంబంధించి మొత్తం చెప్పేశానుగా ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత అక్కడ కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేయాలి ఒక్కొక్కటి ఏంటి సార్ అది అంటే వన్ ఈజ్ గంగానదికి సంబంధించి అలా విషయాలు చెప్పిన తర్వాత రెండవది సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొన్ని పాయింట్స్ రాసుకోండి చెప్తాను నేను ఒకటి వన్ ఈజ్ యమునా రివర్ అని రాసుకోండి యమునా ఏంటి యమునా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి యమునా రివర్ యమునా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి యమునా రివర్ ఓకే కూర్చో బాను కొంచెం జరిగింది అంతే కొంచెం జరిగింది యమునా రివర్ అంటున్నాను ఏంటి యమునా రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్ యమునా రివర్ అనగానే మెయిన్ సోర్స్ రాసుకోవాలి ఎక్కడ ఆరిజిన్ అయింది అనేది తెలియాలి మనం రాసుకోండి ఆ పాయింట్ రాయండి ద మెయిన్ సోర్స్ ఆఫ్ యమునా రివర్ ఈజ్ ఎక్కడ ఆరిజిన్ అయింది ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యమునా రివర్ ఈజ్ యమునా నది జన్మస్థలం ఎక్కడంటే యమునోత్రి గ్లేసియర్ అని గుర్తుపెట్టుకోవాలి యమునోత్రి గ్లేసియర్ ఇన్ ఉత్తరాఖండ్ యమునోత్రి గ్లేసియర్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ యమునోత్రి గ్లేసియర్ ఇన్ ఉత్తరాఖండ్ యమునోత్రి గ్లేసియర్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ ఇట్ ఈస్ ఏ రివర్ గంగా ఇట్ ఈస్ ఏ వై యమునా ఓకేనా ఇది మీరు ఖచ్చితంగా ఇలా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ద మెయిన్ సోర్స్ ఆఫ్ యమునా రివర్ ఈజ్ యమునా నది జన్మస్థలం ఎక్కడ అంటే ద మెయిన్ సోర్స్ ఆఫ్ యమునా రివర్ ఈజ్ యమునోత్రి గ్లేసియర్ అంటున్నాం యమునోత్రి గ్లేసియర్ అంటే ఏంటో మీకు నేను చెప్పాను ఆల్రెడీ గ్లేసియర్ అంటే ద స్లో మూమెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఐస్ ఈజ్ నోన్ యాజ్ గ్లేసియర్ నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని గ్లేసియర్ అంటారు అని చెప్పాను నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని గ్లేసియర్ అంటారు ఓకేనా కాబట్టి యమునోత్రి గ్లేసియర్ ఎక్కడ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి గ్లేసియర్ ఓకేనమ్మా అక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఈ నది పర్టికులర్గా ఎన్ని రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందంటే ఒకటేమో ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండాను రెండవది హిమాచల్ ప్రదేశ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ హర్యానా గుండా కూడా వెళ్తుంది హర్యానా నెక్స్ట్ వన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ దేశ రాజధాని నగరం వచ్చేసి ఢిల్లీ గుండా తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుండా ఫ్లో అవుతుంది యూపీ చూడండి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ నెక్స్ట్ వన్ యూపీల గుండా ప్రవహించే నది అండి ఇది ఓకే ఇన్ని రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందో తెలుసా ఇది 1376 కిలోమీటర్స్ 1376 కిలోమీటర్స్ 1376 కిలోమీటర్ల పొడవున ప్రవహించే నది అండి ఇది 1376 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ హర్యానా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కూడా ఎన్ని కిలోమీటర్లు అండి 1376 కిలోమీటర్స్ అందువల్ల దీన్ని ఏమంటారంటే గంగా నది యమునా నదిని ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటారు అత్యంత పొడవైన ఉపనది అత్యంత పొడవైన నది అన్నప్పుడు గంగా అత్యంత పొడవైన ఉపనది ఏదేనికి వస్తున్నది అయితే యమునా ఈజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఈ పాయింట్ మనం ఇలా రాసుకోవాలి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అత్యంత పొడవైన ఉపనది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అత్యంత పొడవైన ఉపనదిగా మనం చెప్పుకుంటాం ఎన్ని కిలోమీటర్లు 1376 కిలోమీటర్స్ ఎక్కడ ఆరిజిన్ అయింది ఇది యమునోత్రి గ్లేసియర్ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్
వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ రివర్ 1376 కిలోమీటర్స్, 1376 కిలోమీటర్లు ఫ్లో అవుతుంది. ఓకేనా, ఇది దానికి సంబంధించి. ఇక్కడ చూడండి, ఇది యమున, ఇది గంగా, ఇవి రెండు కలిసే ప్రదేశం మీకు నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని ఏమంటారంటే అలహాబాద్ అంటారని చెప్పాను. అలహాబాద్, అలహాబాద్, అలహాబాద్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ బేసికల్గా ఏంటంటే 3 నదులు కలుస్తాయి ఇక్కడ. ఇది ఎస్ అంటే సరస్వతి, యమున, గంగా, సరస్వతి, ఈ 3 కలుస్తాయి. కాబట్టి ఈ అలహాబాద్ని ఏమంటారంటే త్రివేణి సంగమం అంటారన్న విషయాన్ని కూడా మీకు నేను చెప్పాను. త్రివేణి సంగమం, 3 అంటే 3, సంగమం అంటే కలిసే ప్రదేశం, త్రివేణి సంగమం అంటారు. 3 నదులు కలిసే ప్రదేశం త్రివేణి సంగమం, కన్ఫ్లుయెన్స్ ప్లేస్ ఆఫ్ 3 రివర్స్, గంగా, యమున అండ్ సరస్వతి. కాబట్టి ఇది మీరు యమునా నదికి సంబంధించి అలా గుర్తుపెట్టుకోవాలి. సరే, యమునా నది ఒడ్డున మరి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు, యమునా నది ఒడ్డున ఉన్న కొన్ని ప్రదేశాలు చూడండి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ యమునా నగర్. యమునా నగర్ అనేది ఎక్కడ? ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునా నగర్, యమునా నది ఒడ్డునుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కురుక్షేత్ర అండ్ పానిపట్. పానిపట్ అనేది ఎక్కడ ఉంటుందంటే హర్యానాలో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇదేమో కురుక్షేత్రం అంటే ఏంటి సార్? కురుక్షేత్రం అంటే మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్ర. నెక్స్ట్ వన్ ఇట్స్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ, ఎన్సిఆర్ ఢిల్లీ అంటున్నాం, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ. నెక్స్ట్ ఆగ్రా అంటే తాజ్మహల్. నెక్స్ట్ వన్ మధుర. ఇవన్నీ ఎక్కడున్నాయంటే యమునా నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు. దీస్ ఆర్ హిస్టారికల్ ప్లేసెస్ లొకేటెడ్ ఆన్ యమునా రివర్ బ్యాంక్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. వివిధ రాష్ట్రాలలో యమునా నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు వచ్చేసి వన్ ఈజ్ ఉత్తరాఖండ్ యమునానగర్, నెక్స్ట్ వన్ ఇన్ హర్యానా పానిపట్ అండ్ కురుక్షేత్రం, నెక్స్ట్ వన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ ఆల్సో లొకేటెడ్ ఆన్ యమునా రివర్ బ్యాంక్, నెక్స్ట్ వన్ ఆగ్రా అండ్ మధుర బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఉత్తర ప్రదేశ్, both are located on Yamuna river bank. Next one, Ganga, Yamuna and Saraswati rivers. These 3 rivers are confluence at Allahabad. This place is called as Triveni Sangamam. Triveni, so 3 ante 3, Veni ante nadulu rivers, Sangamam ante confluence place, kalise pradesham. ఈ 3 నదులు కలిసే ప్రదేశం కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే బాను, ఇలా విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్టే చక్కగా రాసుకోవాలి మీరు కూడా. ఓకేనా. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే, సార్ మరి దీనికి యమునా నదికి ఏమైనా ట్రిబ్యూటరీస్ ఉన్నాయా అనేది డౌట్. యమునా నదికి ట్రిబ్యూటరీస్ ఉన్నాయంటే ఎస్, డెఫినెట్గా ఉంటాయి సార్. మరి యమునా నదికి గల ట్రిబ్యూటరీస్ ఏంటి సార్ అంటే, ట్రిబ్యూటరీ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి మీకు. ఏంటి ట్రిబ్యూటరీ అంటే? మెయిన్ రివర్ ఇలా పోతుంటే మెయిన్ రివర్తో కొన్ని వచ్చి మధ్యలో కలుస్తాయి. వాగులు అంటారు, విన్నారా మీరు? అలాంటివి వాటిని ఏమంటారంటే ట్రిబ్యూటరీస్, ఉపనదులు అంటారు. కాబట్టి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఏం ట్రిబ్యూటరీస్ ఉన్నాయి సార్ అంటే అవి ఏంటనేది మీకు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఇలా డిస్కషన్ చేసినప్పుడు ఓకే, ఇలా మనం ఇండియాకు సంబంధించిన మ్యాప్ను ఇలా వేసుకుంటాం. ఇదేంటంటే ఇట్ ఈస్ ఏ సెంట్రల్ ఇండియా అంటారు. దీన్ని పెనిన్సులర్ ఇండియా, ద్వీపకల్ప భారతదేశం అని కూడా అంటారు. ఏమంటారు? ద్వీపకల్ప భారతదేశం అంటారు. యమునా నది ఇక్కడెక్కడో ఈ పైన పుడుతుంది సార్. ఇక్కడ ఆరిజిన్ అవుతుంది యమునా నది. ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవుతూ ఎట్లా ప్రవహిస్తుంది? యమున గంగా నదితో కలుస్తుంది. ఇక్కడ కొన్ని రివర్స్ మీకు ఆరిజిన్ అవుతాయి. ఇక్కడ కొన్ని రివర్స్ ట్రిబ్యూటరీస్ అంటారు వీటిని. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఇలా ఫ్లో అవుతూ యమునా నదితో ఇలా మెర్జ్ అవుతాయి. ఇలా మెర్జ్ కావడం జరుగుతుంది, ఇలా కలుస్తాయి. కాబట్టి ఏంటి సార్ అవి అంటే, ఒకటి వచ్చేసి చంబల్ బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్.
చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. ఈ రివర్స్ అన్ని ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి? పెనిన్షులర్ ఇండియా ఆర్ పెనిన్షులర్ ప్లాట్యూ. పెనిన్షులర్ ఇండియా ఆర్ పెనిన్షులర్ ప్లాట్యూ అంటే ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి యమునా నదితో కలిసే నదులు ఏవి అని రేపు మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి. ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి యమునా నదితో కలిసే నదులు చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. ఓకేనా? ఇవి కాబట్టి చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్ ఇలా ఉత్తరంగా ఫ్లో అవుతూ ఎవరితో కలుస్తున్నాయి? యమునా నదితో కలుస్తున్నాయి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యమునా నదికి సంబంధించిన ద్వీపకల్ప భారతదేశ ఉపనదులు వచ్చేసి ఏవంటే చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. ఇది గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ రైజెస్ ఇన్ సెంట్రల్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ఇండియా అండ్ ఫ్లోస్ టువర్డ్స్ నార్త్ అండ్ జాయిన్స్ విత్ యమునా రివర్ సిస్టమ్. యమునా నదితో కలిసే ఉపనది ఏది అని క్వశ్చన్ అడిగాడు. వాడు అడిగే అది విధానం చూడండి ఎలా ఉందో. సెంట్రల్ ఇండియాలో ఆరిజిన్ అయి పెనిన్సులర్ ఇండియాలో పుట్టి ఉత్తరంగా ప్రవహిస్తూ యమునా నదితో కలిసే నదులు ఏవి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి అంటే ఇది ఆన్సర్ చేయాలి. చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా మాస్టర్? చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇది ఒక్కసారి వేసుకుంటారా? వేయాలి ఖచ్చితంగా. మేము వేయం సార్ అనే కూడా నేను వేయనీయకుండా పోనీను మిమ్మల్ని. ఖచ్చితంగా వేయాల్సిందే. నువ్వు ఈరోజు వేయలేవులే, ఎందుకంటే నువ్వు జస్ట్ వినటానికి జస్ట్ చక్క వేయండి. మా స్పీడప్ వేసేసారా? ఓకే. రాశారా? మ్యాటర్ రాయలేదా? మ్యాటర్ రాశారా? మీరిద్దరు రాశారా? ఇద్దరు? ఇది రాయలేదా? చెప్తా, రాసుకోండి. ఒకసారి వేసిన తర్వాత మెయిన్ సోర్స్ ఆఫ్ యమునా రివర్, యమునా నది జన్మస్థలం యమునోత్రి గ్లేసియర్. ఫోటో కొట్టుకోను, ఫోటో కొట్టు. ఏ సూపర్ సూపర్ రాజా. యమునోత్రి గ్లేసియర్ ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి. యమునోత్రి గ్లేసియర్ ఉత్తరాఖండ్. యమునోత్రి గ్లేసియర్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్. యమునోత్రి గ్లేసియర్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే. ప్రవహించే రాష్ట్రాలు ఉత్తరాఖండ్. ప్రవహించే రాష్ట్రాలు అంటే రివర్ కోర్స్ అంటే ప్రవహించే రాష్ట్రాలు. రివర్ కోర్స్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ, నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్. బయటికి లాగమ్మా, రమ్మా, ముందుకు రండి. దాని దగ్గర ఓకేనా? రివర్ కోర్స్ అన్నప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్. ఓకేనా? రివర్ కోర్స్ అంటే ప్రవహించే రాష్ట్రాలు. ఓకే, ఇన్ని రాష్ట్రాల గుండా, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఫ్లో అవుతుంది. కింద ఒక పాయింట్ రాసుకోండి, భారతదేశంలో అత్యంత పొడవైన ఉపనది అని రాసుకోండి. ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా అని రాసుకోవాలి. ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా, భారతదేశంలో అత్యంత పొడవైన ఉపనది. ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా. ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా, భారతదేశంలో అత్యంత పొడవైన ఉపనది. ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా, భారతదేశంలో అత్యంత పొడవైన ఉపనది. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా. ఓకేనామా? ఎస్. ఎన్ని కిలోమీటర్లు రాస్తారు? 1376 రాసుకోండి. 1376 కిలోమీటర్ల పొడవు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే నెక్స్ట్ వన్ పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్ అని రాసుకోండి. యమునా నదికి సంబంధించిన ద్వీపకల్ప నదులు. యమునా నదికి సంబంధించిన ద్వీపకల్ప నదులు. అమ్మా, ఒకటి మొబైల్ ఉంది కదా, ఒకసారి ఫోటో కొట్టుకుని తర్వాత రాసుకోండి. యమునా నదికి సంబంధించిన ఉపనదులు, పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్, యమునా నదికి సంబంధించిన ద్వీపకల్ప ఉపనదులు అని రాసుకోండి. పెనిన్సులర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమునా రివర్, యమునా నదికి సంబంధించిన ద్వీపకల్ప ఉపనదులు. దే ఆర్, అవి చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్ అని రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం రాసుకోవాలంటే యమునా నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు రాసుకోండి. ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆర్ హిస్టారికల్ డెస్టినేషన్స్ ఆన్
యమునా రివర్ బ్యాంక్, యమునా నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు. యమునా నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు. ఒకటి ఫస్ట్ వన్ యమునా నగర్. యమునా నగర్ ఎక్కడుంది ఇది? యమునా నగర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. యమునా నగర్ యమునా నది ఒడ్డునే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్ పానిపట్ అండ్ కురుక్షేత్రం, అంటే మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం ఇది కురుక్షేత్రం అంటే. ఈ రెండు ప్లేస్లు ఎక్కడున్నాయి? యమునా నది ఒడ్డునే ఉన్నాయి. నెక్స్ట్ వన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ, మన దేశ రాజధాని నగరం వచ్చేసి ఏంటి? ఢిల్లీ. ఢిల్లీ కూడా ఎక్కడుంది? యమునా నది ఒడ్డునే ఉంది. తర్వాత ఆగ్రా అండ్ మధుర, ఇవి రెండు ఎక్కడున్నాయి? ఆగ్రా అండ్ మధుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆగ్రా అనగానే మనందరం కూడా తాజ్మహల్ అంటుంటాం, కాబట్టి ఆగ్రా అండ్ మధుర రెండు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉన్నాయి. ఇది యమునా రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ మీకు ఇలానే అడిగారు. కాబట్టి జన్మస్థలం ఎక్కడ అని అడుగుతాడు, దానికి ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి అని క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత వచ్చేసి ఏ ప్రదేశం, ఏ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అనేది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కడ కలుస్తుంది అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మీరేం చెప్పాలి? అలహాబాద్ అనే ప్లేస్ వద్ద. దీన్ని త్రివేణి సంగమం వారి ప్రయాగరాజ్ అని కూడా అంటారన్న విషయాన్ని మీకు నేను చెప్పాను. రీసెంట్గానే మనకి ఏం జరిగింది సార్? ఇక్కడ ఈ అలహాబాద్ వద్దనే మహాకుంభమేళా ఫెయిర్, మహాకుంభమేళా ఉత్సవం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మహాకుంభమేళా ఫెయిర్ జరిగిందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మహాకుంభమేళా ఫెయిర్ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇది ఎట తెలుసు సార్ మీకు అంటాడు. అంతకాలం ఉడబతుకుతాడు సార్ అంటే రాసులను చూస్తారు కదా, ఏ నక్షత్రం ఏ రాశిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ రాసులను బట్టి పలానా టైంలో పలానా ఇయర్లో వస్తుందని చెప్తారనమాట. కాబట్టి కుంభమేళా అంటే ఎవ్రీ 12 ఇయర్స్, 12 సంవత్సరాలు. సెమీ కుంభమేళా అంటే అర్ధ కుంభమేళా 6 ఇయర్స్కి ఒకసారి. మహాకుంభమేళా అంటే 144 ఇయర్స్కి ఒకసారి వచ్చేదని మహాకుంభమేళా ఫెయిర్ అంటారు. ఈ మహాకుంభమేళా ఫెయిర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు. ఇది మీరు ఖచ్చితంగా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. ఇది దేనికి సంబంధించిన అంశాలు? యమునా రివర్కి సంబంధించిన అంశాలు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం డిస్కషన్ చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఒకటి అది అలా విషయాలు చెప్పాం. ఇప్పుడు హుగ్లీ రివర్ అని రాసుకోండి. హుగ్లీ హుగ్లీ రివర్ కాదు, హుగ్లీ రివర్ వద్దులేమా, రైట్, ఏం కాదులేండి. హుగ్లీ రివర్, HUGHLI, హుగ్లీ నదికి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేద్దాం. ఏంటి సార్ హుగ్లీ నదికి సంబంధించి అంటే? ఇక హుగ్లీకి సంబంధించి మీరు ఒక మాట రాసుకోవాలి. కలకత్తా పట్టణం మీకు అందరికీ తెలుసు. భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్ ఏమున్నాయంటే ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ ఇలా చెప్తారు. కాబట్టి కోల్కతా అనేది ఏ నది ఒడ్డున ఉంది అని క్వశ్చన్ అడిగితే కలకత్తా నగరం కోల్కతా. కలకత్తాను కోల్కతా అంటారు. బాను, కలకత్తాని ఏమంటారు? కోల్కతా అంటారు. ఈ కోల్కతా అంటారు. ఈ కోల్కతా నగరం ఏ నది ఒడ్డున ఉంది సార్ అంటే హుగ్లీ నది ఒడ్డున ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. హుగ్లీ నది ఒడ్డున ఉంటుంది కోల్కతా పట్టణం. ఈ హుగ్లీ రివర్ బేసిన్ అంటే హుగ్లీ పరివాహక ప్రాంతం. హుగ్లీ పరివాహక ప్రాంతం అంటే హుగ్లీ క్యాచ్మెంట్ ఏరియా, పరివాహక ప్రాంతం. హుగ్లీ పరివాహక ప్రాంతం అంటున్నాం. హుగ్లీ పరివాహక ప్రాంతం అంటున్నాం. ఈ హుగ్లీ పరివాహక ప్రాంతం వచ్చేసి ఏంటి ఎలా విషయాలంటే, హుగ్లీ పరివాహక ప్రాంతం అంటున్నాం కదా. ఈ హుగ్లీ పరివాహక ప్రాంతం అనేది ఏ నది తీరంలో అంటే, హుగ్లీ నది పరివాహక ప్రాంతం దేనికి బాగా ఫేమస్ అంటే జనపనార పరిశ్రమలకు బాగా ఫేమస్. జనపనార పరిశ్రమలు. జనపనార పరిశ్రమలు అంటే జూట్ ఇండస్ట్రీస్. జనపనార పరిశ్రమలు, జూట్ ఇండస్ట్రీస్కు సంబంధించిన అంశాలు. జూట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి మీకు రేపు క్వశ్చన్ ఏమంటాడంటే
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ బేసిన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ జూట్ ఇండస్ట్రీస్ అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, అర్థమవుతుందమ్మా? జనపనార పరిశ్రమలకు ఏ నదీ తీర ప్రాంతం బాగా ఫేమస్ అని క్వశ్చన్ అడిగారు అనుకో, కింద ఏమంటారంటే గోదావరి, కృష్ణ, హుగ్లీ, గంగా ఇలా ఇస్తాడు. కాబట్టి హుగ్లీ బేసిన్ వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే ఇక జనపనార పరిశ్రమలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? జూట్ ఇండస్ట్రీస్ అంటారు. జూట్ ఇండస్ట్రీస్ అంటారు. మీకు కొత్త కొత్త అంశాలు చెప్పాలి. ఇప్పుడు చూడండి, పరిశ్రమ జూట్ జనపనార పరిశ్రమ అంటే బట్టలు తయారవుతాయి, జూట్ క్లాత్ తయారవుతుంది. అందువల్లే మీరు ఏంటి సార్ అంటే అప్పుడప్పుడు కొంత మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏంటి సార్, ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి సార్ మేమంటారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న టేబుల్ వేసుకోండి మీరందరూ కూడా. ఏంటి సార్ అది అంటే ప్రైమ్ మినిస్టర్, పిఎం అంటే ఏంటిమా? ప్రైమ్ మినిస్టర్ మిత్ర, ప్రైమ్ మినిస్టర్ మిత్ర, ప్రైమ్ మినిస్టర్ మిత్ర, ప్రైమ్ మినిస్టర్ మిత్ర అంటున్నాం. ఇలాంటి అంశాలు మీరు టార్చ్ లైట్ పెట్టుకున్నా కూడా మీకు కనపడవు ఎక్కడే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎక్కడికి పోయినా మీరు టార్చ్ లైట్ ఊరకు కాదు, మామూలు చూడడం కాదు, టార్చ్ లైట్ వేసుకున్నా కూడా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఓకేనా? ఇది దొరుకుతుంది, అలాంటివి దొరకవు. ఇలాంటివి నేను చెప్తా, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే దీనికి రిలేటెడ్ అనమాట. అది పిఎం మిత్ర అంటున్నాం. ఏంటి సార్ పిఎం మిత్ర అంటే ఏంటి అంటారు మీరు. పిఎం మిత్ర అంటే ఏంటంటే ఇక వస్త్ర పరిశ్రమను డెవలప్ చేయటానికి, వస్త్ర పరిశ్రమ అంటే ఏంటి సార్? క్లాత్ ఇండస్ట్రీ. వస్త్ర పరిశ్రమను, క్లాత్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చేశారు సార్ అంటే మిత్రా అని ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిత్రా పార్కులను ఏర్పాటు చేశారు. మిత్రా పార్క్స్ ఎన్ని ఏర్పాటు చేశారు సార్? ఇన్ 2025 2025వ సంవత్సరంలో 2025లో 7 మిత్రా పార్క్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 7 మిత్రా పార్క్స్, 7 మిత్రా పార్కులను ప్రకటించింది. ఏంటి సార్ ఈ మిత్రా పార్కులు ఏంటి సార్ అంటే వస్త్రాలను తయారు చేసే కేంద్రాలు, అతిపెద్ద ఇండస్ట్రీస్ అన్నమాట ఇవి. వస్త్రాలను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన అతిపెద్ద క్లస్టర్ అన్నమాట ఇది. ఇలా 7 క్లస్టర్స్ని ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా. 7 మిత్రాస్. అసలు మిత్ర అంటే ఏంటి సార్, దాని డెఫినిషన్ చెప్పండి అంటారు. మిత్ర అంటే ఏంటి అంటే చూడండి, మిత్ర MITRA మిత్ర అంటున్నాం. మిత్ర అంటే మెగా, మరి చూడండి, మెగా ఇంటిగ్రేటెడ్, మెగా ఇంటిగ్రేటెడ్, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్, అపెరల్ పార్క్స్ అని అర్థం. అపెరల్ అంటే ఏంటి సార్? రెడీమేడ్ దుస్తులు అంటారు కదా మీరు. ఇప్పుడు ఎవరు కుట్టించుకుని స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు నాదుడే లేరు. అందరూ పక్కకి ఏమన్నా రెడీమేడ్ షాపు పోతాడు, అటువైపున ఇటువైపు ఓడియన్ పోతారు, లేకపోతే ఇంకా మీకు అక్కడ జోడియో రకరకాల ఏంటేంటో ఉన్నాయని. ఎవడు బట్టలు పట్టించుకొని కొలతలు మెజర్మెంట్స్ తీసుకొని బట్టలు కుట్టించుకుంటే నాదుడే లేడేవు, పైపెచ్చు మాలాంటి ముసలోళ్ళు తప్ప. మీరందరూ కూడా అందరు రెడీమేడే చూడండి, ప్రతి ఒక్కరు. భాను దగ్గర నుంచి వీళ్ళిద్దరు, మీరందరూ కూడా నాకు తెలుసుమా, మీరు కూడా రెడీమేడ్ దుస్తులే ధరిస్తారు. సార్ ఈ రెడీమేడ్ దుస్తులు తయారు చేయడానికి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం బట్టలు తయారు చేయాలి, మనం ఎక్స్పోర్ట్ చేయాలి విదేశాలకి, ఆదాయం బాగా ఆర్జించాలి. అందుకని 7 ప్రైమ్ మినిస్టర్ మిత్రా పార్కులను ఏర్పాటు చేస్తారు. మిత్రా అంటే ఏంటి సార్ అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్ అంటారు. అపెరల్ అంటే ఏంటి సార్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ అని అర్థం. సరే, ఇలా 7 పార్కులను ఏర్పాటు చేశారు పిఎం మిత్రా పార్కులు. ఈ పిఎం మిత్రా పార్కులను 7 ఏర్పాటు చేశారు అంటున్నాం. 7 మిత్రా పార్క్స్ విల్ బి సెటప్. 7 మిత్రా పార్క్స్ సెటప్ ఇన్ వేరియస్ ప్లేసెస్. 7 మిత్రా పార్క్స్ 7 ఏర్పాటు చేయాలి.
ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, ఒకటి చూడండి, ఇక్కడ మీకు నేను చెప్తాను. ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్, కాన్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్, కాన్పూర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్, దాల్, దార్, దార్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, ధార్ ఇన్ మధ్యప్రదేశ్, యూపీ, కాన్పూర్. నెక్స్ట్ వన్ గుజరాత్, గుజరాత్ రాష్ట్రంలో నవసారి, నవసారి ఇన్ గుజరాత్, నవసారి ఇన్ గుజరాత్. తెలంగాణ వరంగల్, వరంగల్, వరంగల్. ఓకే, నెక్స్ట్ వన్ తమిళనాడు, తమిళనాడు విరుద్ధనగర్, విరుద్ధనగర్. నెక్స్ట్ వన్ కర్ణాటక కల్బుర్గి, కల్బుర్గి ఇన్ కర్ణాటక. 1 2 3 4 5 6. ఇంకొకటి వచ్చేసి ఎక్కడ అంటే యూపీ చెప్పేసాం, మధ్యప్రదేశ్ చెప్పాం, గుజరాత్ చెప్పాం, మహారాష్ట్ర, మహారాష్ట్ర అమరావతి, అమరావతి. మా వెరీ 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 ఇంపార్టెంట్ తల్లి, ఇది అందరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మీకు కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ జాగ్రఫీ రెండింటిలో పనికొస్తుంది ఇది. చూడండి ఎంత అద్భుతంగా మీకు క్లియర్గా చెప్పేశాను. ఇలాంటి మీరు సద్వినియోగం చేసుకోవాలి సార్. కరెంట్ అఫైర్స్ ప్లస్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ప్లస్ జాగ్రఫీ. కాబట్టి మిత్ర అంటే ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్ అంటారు. ఇలా 7 ఏర్పాటు చేస్తారు, పెద్ద పెద్ద క్లస్టర్స్ని, ఇండస్ట్రీస్ని. ఇక్కడ అన్ని రెడీమేడ్ దుస్తులు తయారు చేస్తారు, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి అపెరల్ పార్కులను మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేశారంటే 7 ప్లేస్ల వద్ద 7 రాష్ట్రాలు. ఏవేవి సార్ ఇవి? యూపీలో కాన్పూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధార్, గుజరాత్ రాష్ట్రంలో నవసారి, తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, తమిళనాడు రాష్ట్రంలో విరుద్ధనగర్, కర్ణాటక రాష్ట్రంలో కల్బుర్గి, మహారాష్ట్రలో అమరావతి వద్ద ఏర్పాటు చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్. తిరుగులేదు, ఫాట్ని ఎగిరిపోవాల్సిందే, మిజైల్తో కొట్టినట్టే, ఏంది మిగలదాడ భస్మం. అట్లా చదువుకోవాలి మీరు. ఓకేనా? ఎస్, క్లియర్.